కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. చాలమ్మా, చదవబడిన కీర్తన భాగంలో యేసు ప్రభు ఎవరు అనంటే నా దాగు చోటు, మనలను దాచేవాడు. ఎప్పుడు అని విషయాలు చెప్తారు. యేసు ప్రభుకి పేర్లు ఎలాగుంటాయి అంటే, యేసు ప్రభుని కనబడంగానే ఆ యేసు ప్రభు పేరే అదే అనుకో బాగండి. యేసు ప్రభు మీకు చెప్పాను, కాపరి అనే విషయంలో చెప్పాను. నా విమోచకుడు, నా దాగుచోటు, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా శృంగము, నా ప్రియుడు. యేసు ప్రభుకి రకరకాల విధానాల్లో భక్తులు వర్ణించుకున్నారు దేవుణ్ణి. ఈ రోజున యేసు ప్రభు ఎవరు అంటే నా దాగుచోటు, నన్ను దాచేవాడాయన, నన్ను భద్రపరిచేవాడాయన. యేసు ప్రభు నన్ను భద్రపరుస్తాడు, నన్ను దాచేవాడు. ఆయన మాట కానీ వినకపోయినట్లయితే, దాగు చోటుగా ఉన్న దేవుని మాట కానీ వినకపోయినట్లయితే ఎలాగ ఉండదంటే పరిస్థితి, మహిమను కోల్పోతారు, ప్రభావాన్ని కోల్పోతారు. దేవుడు నేనే మిమ్మల్ని దాచేవాడిని, నా దాగు చోటు మీరేనయ్యా అని భక్తుడు అంటున్నాడు. నేను మిమ్మల్ని దాచే దేవుణ్ణి, మహిమతో కప్పే దేవుణ్ణి, ప్రభావంతో కప్పే దేవుణ్ణి. మీరు కానీ నేను చెప్పిన మాట మీరు వినకుండా ఉన్నట్లయితే, నేను దాచే భద్రతలో నుండి మీరు బయటికి వెళితే మీరు మహిమను కోల్పోతారు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము, అన్ని కలిపి చదవకూడదు, విడివిడిగా చక్క చదవాలి. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగెను. అసలు ఏడుండాలి, ఎక్కడ దాగాలి? దేవుని చేతిలో దాయబడి ఉండాలి, దేవుని భద్రతలో దాయబడి ఉండాలి, దేవుని మహిమ చేత దాయబడి ఉండాలి, దేవుని ప్రభావం చేత దాయబడి ఉండాలి. దేవుని మహిమ వారిని విడిచిపోయింది, దేవుని ప్రభావం వారిని విడిచిపోయింది. వాడు విడిచిపోతే వీళ్ళు ఎక్కడ దాక్కున్నారంటే చెట్లు చోటును దాక్కున్నారు. దేవుడు అంటాడు, ఆదామా నా స్వరము విన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే, మేము చెట్లు చోటును దాక్కుని ఉన్నామయ్యా. నేను కదా మిమ్మల్ని దాచేవాడిని, మీరెందుకు దాక్కున్నారు? మీ మాట మేము వినలేదయ్యా, మీ మాట వినలా. నీవు ఏమి చెప్పావో అది మేము వినలేదు. ఏది తినొద్దన్నామో దాన్నే తిన్నాం, ఏది చెయ్యొద్దన్నామో దాన్నే చేసాము, ఎక్కడికి వెళ్ళొద్దన్నావో అక్కడికే వెళ్ళాము. అయ్యా, ఇష్టానుసారంగా నీ మాట వినకుండా మేము జీవించాము గనుక మహిమ కోల్పోయామయ్యా, శక్తి కోల్పోయామయ్యా, ప్రభావం కోల్పోయామయ్యా. మేము దిగంబరులమని మాకు అర్థమైపోయింది. అందువలన నీవు దాచే నీ చేతుల నుండి మేమిప్పుడు ఆవులు కట్టుకునే స్థితిలోనికి వచ్చాము. నీవు మమ్మల్ని దాస్తున్న సంగతి, నీవు దాచినప్పుడు మా మీద ఎంత మహిమ ఉంటుందో, నువ్వు దాచినప్పుడు మా మీద ఎంత ప్రభావం ఉంటుందో, నువ్వు దాచినప్పుడు మా మీద ఎంత మీ ప్రసన్నత ఉంటుందో, దానిని మేము గుర్తెరగకుండా మా ఇష్టానుసారమైన పద్ధతుల్లో మేము బ్రతికేమయ్యా. మీ మాట వినలా. ఆజ్ఞ అతిక్రమమే పాపం.
ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం, దేవుని యొక్క మాట వినకపోవటం పాపం. బైబిల్ చెబుతుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం, కనుక ఆజ్ఞ అతిక్రమించకూడదు. మరణం అనగా ఒక మాట గుర్తొచ్చింది. ఈ రోజున నేను ఒక ఊరు వెళ్ళాను, నల్లవారిపాలెం అని పేర్లపాడు దగ్గర. ఆ ఊర్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే వాళ్ళు కబురు చేస్తే వెళ్ళాం. అయితే ఆ ఊరు నుండి మేము వస్తూ ఉన్నప్పుడు రెడ్డిపాలెంలోకి వచ్చేసాం. అంటే సెంటర్ రాలేదు, రెడ్డిపాలెం సెంటర్లోకి రాలేదు, రెడ్డిపాలెం ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవుతూ ఉండగా ఒక ట్రాక్టరు ప్రక్క రూట్లో నుండి బైపాస్ చెప్తా ఉంది. ఈ బైక్ వ్యక్తి వెళ్తా ఉన్నాడు, ట్రాక్టర్ మనం దాటుకొని వెళ్ళొచ్చులని. వెళ్తాం దాటుకోలేక గుద్దటం. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చచ్చిపోయారు. రోడ్డు మీద ఉన్నారంటే రక్తం మడుగులో ఉన్నారు. బైక్ మొక్కలు అయిపోయింది. రేపు పేపర్లు వేస్తారండి. బైకు మొక్కలు అయిపోయింది. ఎదర మొత్తం ఎంత స్పీడ్లో గుద్దాడో. ఒక్కోసారి ప్రయాణాలన్నీ మనవి కాదు, మనం క్రమముగా వెళతా ఉన్నా ఒక్కోసారి మరి కుక్కలు అడ్డపడతా ఉంటాయి, పందులు అడ్డుపడతా ఉంటాయి. అనుకోని విధంగా మరి ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నాము, మరలా తిరిగి ఇంటికి చేరుతున్నామంటే దేవుని కృప, కేవలం దేవుని కృప. దేవుడు ఎన్నో సమయాల్లో దేవుడు తన బిడ్డలను దాస్తున్నాడు. ఆయన నా దాగు చోట ఆయన నన్ను దాస్తున్నాడు. శ్రమంలోనికి వెళ్లకుండా, కష్టాల్లోకి వెళ్లకుండా, నిట్టూర్పులోనికి వెళ్లకుండా, అపాయములోనికి వెళ్లకుండా ఆయన నన్ను దాస్తున్నాడు. దేవుడు దాస్తా ఉంటే, ఆది పితరుడైన ఆదాము అవ్వను దేవుడు దాస్తా ఉంటే, దేవుడు దాచే ఆయన చేతిలో నుండి వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి దేవుడు దాచే చేతి నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వారు బలమును కోల్పోయారు, మహిమను కోల్పోయారు, ప్రభావం కోల్పోయారు, మహిమ వస్త్రమును కోల్పోయారు. కనుక మీరు ఎక్కడున్నారు అంటే మేము మహిమ వస్త్రమును కోల్పోయిన వారమై, మేము దిగంబరులమని మాకు అర్థమైంది. అందుకే మేము ఆకులు కట్టుకొని చెట్టు చాటున్నామయ్యా. యేసు ప్రభు వాడ కోసం ఆదిలోనే, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలోనే వాడ కోసం ఆయన వధించబడ్డాడు. గొర్రె పిల్లగా, చర్మపు చొక్కాలుగా వాళ్ళకి తొడిగించి ఇక లాభం లేదని చెప్పేసి వాళ్ళు ఏదిల నుంచి బయటికి పంపించారు. మహిమలో ఉన్నప్పుడు ఎలాగున్నారో, మహిమ కోల్పోతే ఎలాగుందో ఈ విషయాలు తెలుసుకొని బయటకు వచ్చిన తర్వాత, వారి సంసార జీవితాన్ని ప్రారంభించిన తర్వాత పిల్లలకి వాక్యం నేర్పిస్తే, ఆ పుట్టిన పిల్లలు ఏబేలు కయ్యూనికి వాక్యం నేర్పిస్తే, ఏబేలు ఏమన్నా విశ్వాసాన్ని నేర్చుకున్నాడు, కయ్యూని ఏమన్నా నరహంతుకుడైపోయాడు. ఇద్దరికి నేర్పించారు తల్లిదండ్రుల విశ్వాసాన్ని. ఒరే నాయన, దేవుడు మహిమలో ఉన్నప్పుడు ఎలాగుంటాం, ఆయన సన్నిధి ఎలాగుండిద్ది, ఆయన బలం ఎలాగుండిద్ది, ఆయన ప్రభావం ఎలాగుండిద్ది, ఆయన మహిమ, ఆయన మాట మేము వినకుండా మేము కోల్పోయాం. దాయబడిన ఆయన చేతుల నుండి, మమ్మల్ని దాచే ఆయన చేతుల నుండి, భద్రపరిచే ఆయన చేతుల నుండి, మా ఇష్టానుసారంగా మేము చేసిన పనులు బట్టి మేము మహిమ కోల్పోయామయ్యా, మీరు వినండి అని పిల్లలకి పనిమాల చెబితే, ఏబేలు గురించి బైబిల్ చెబుతుంది, అతడు విశ్వాసం నేర్చుకున్నాడంటే ఏబేలు. కయ్యూను విశ్వాసాన్ని నేర్చుకోలేకపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు బోధ చేశారు పిల్లలకి, వారిలో ఒకడు విశ్వాసం అయ్యాడు, ఒకడేమన్నా మాట వినని వాడైపోయాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఎవరు అంటే, మనలను దాచేవాడు, నా దాగు చోటు నీవే. ఎక్కడి నుండి దాచేవాడు? శ్రమలో నుండి ఆయన నన్ను రక్షించును. శ్రమలో నుండి ఆయన నన్ను రక్షించును. శ్రమలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికి రావాలి? బాధలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడికి రావాలి? ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి
ఎక్కడికి రావాలి, ఎక్కడికి వస్తే ఉపయోగమో బైబిల్ స్పష్టంగా చెబుతుంది. కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థన చేసితిని. నా దేవునికి మొర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి, ఇలాగా నా దేవునికి మొర్రపెట్టడానికి ప్రార్థన చేయడానికి నేను ఆలయానికి వెళ్ళాను. నేను ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆయన నా ప్రార్థన ఆలయములో ఆలకించి నా మొర ఆయన సన్నిధిని చేరెను. చాలమ్మా, శ్రమలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలంటే ఆలయానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? భక్తుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ప్రార్థన చేసి తిని. ఎక్కడంటే ఆలయములో ప్రార్థన చేసి తిని. ఆలయములో నేను ప్రార్థన చేయగా ఆయన నా ప్రార్థన ఆలకించి నా మొరకు చెవియొగ్గి ఆయన నా శ్రమలో నుండి నన్ను విడిపించెను. కారణం ఏంటంటే నేను దాయబడే చోటు దేవుని యొక్క ప్రసన్నత ఉన్న స్థలము. నా దాగు చోటు దేవుడే, నా దాగు చోటు యేసు ప్రభువే. నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎక్కడ దాయబడి ఉంటానంటే, ఎక్కడ భద్రపరచబడి ఉంటానంటే, ఎక్కడ నా ప్రార్థన దేవుడు వింటాడంటే, ఎక్కడ నా మొరను దేవుడు వింటాడంటే ఆలయములో. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలండి? ఆలయానికి వెళ్ళాలి. ఆలయములో దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆలయానికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఇంటికాడుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? లేకపోతే పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే యేసు ప్రభు ప్రార్థన దేవుడు వినలేదా? సముద్ర తీరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే యేసు ప్రభు ప్రార్థన తండ్రి వినలేదా అనే ఆలోచన మీకు రావచ్చేమో కానీ ఇక్కడ ఆయన వినే దేవుడే కానీ దేవుని ప్రసన్నత ఆలయంలో ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక బిడ్డ శ్రమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేవాడవయ్యా. కీర్తన గ్రంథం 91వ కీర్తన 15-16 వచనాలు. 91వ కీర్తన 15-16 వచనాలు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి సమాధానమిస్తాను. శ్రమలో నేను అతనికి తోడయుండి అతనిని విడిపించి, అతడు శ్రమలో ఉండి ప్రార్థన చేశాడు కనుక, అతడు ఆలయంలో ఉండి మొరపెట్టాడు కనుక శ్రమలో నుండి ఆయనను విడిపించి నెంబర్ 1 నేనేం చేస్తానంటే గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆలయములో ప్రార్థన చేయటం వలన, శ్రమలో ఉండి నువ్వు ప్రార్థన చేయటం వలన, కష్టకాలంలో ఉండి నువ్వు మొరపెట్టడం వలన, ఆలయములో దేవుని సన్నిధానంలో నీవు గడిపి ప్రార్థన చేయటం వలన శ్రమలో నుండి ఆయన్ని విడిపించి మొదటగా నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే నిన్ను గొప్ప చేయుదును. తర్వాత దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచెదను. నా రక్షణ శ్రమలో ఉండి ప్రార్థన చేశాడు కనుక నేను ఎలా రక్షించేవాడునో నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ ఎలా ఉండిద్దో, నా కాపుదల ఎలా ఉండిద్దో నేను చూపిస్తాను. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి కానానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు అంటాడు, యెహోవా కలుగు చేయు రక్షణ మీరు ఓరకనే నిలిచి చూడండి. ఓరకనే ఉండండి, మీరు చేసే పెద్ద పనేం లేదు, ఓరకనే ఉండండి. దైవ సన్నిధానంలో మీరు ఓరకనే నిలబడి చూడండి. దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో, ఎలా రక్షిస్తాడో మీరు ఓరకనే ఉండి చూడండి.
యేసు ప్రభు ఎవరు అంటే మనల్ని దాచేవాడు. దాయబడే చోటు యేసయ్యే. నా దాగు చోటు నీవే. దేనిలో నుండి మనం దాస్తాడంటే శ్రమలలో నుండి మనల్ని విడిపించి ఆయన రక్షణ ఇచ్చి మనల్ని గణపరిచే దేవుడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆయన పేరు మనీషే. ఆ రాజుగారి పేరేంది? ఆ మనిషే రాజుగారు. యోధా ప్రాంతాన్ని పరిపాలన చేసే రాజు. వాళ్ళ నాన్నగారు హిజ్కియా. వాళ్ళ నాన్నగారు ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియాకి పుట్టిన కుమారుడు మనీషే. ఈ మనీషే రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు. ఎంత ఆయన వయసు? 12 సంవత్సరాలు. చాలా చిన్న వయసు. దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. మనీషే పరిపాలన కాలము ప్రారంభించినప్పుడు 12 సంవత్సరాల వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు పరిపాలన చేసెను. జాగ్రత్తగా వినండి. ఎన్నో సంవత్సరం వయసులో రాజుగా వచ్చాడంటే 12వ సంవత్సరం వయసులో రాజుగా వచ్చాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాజుగా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు దేవుని దృష్టిలో ఎలా నడుచుకున్నాడో అలా నడవలేకపోయాడు. వాళ్ళ నాన్నగారు దేవునికి అనుకూలంగా ఎలా నడిచాడో, యథార్థంగా ఎలా నడిచాడో, దేవుని చేతిలో ఎలా దాయబడ్డాడో ఆ విధంగా నడవలేకపోయాడు మనిషే. నడవలేకుండా ఆయన చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో 2 వచనాలు 3 వచనాలు చూపిస్తాను. 2, 3 వచనాలు చదవండి. ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనుషులను తప్పుడు మార్గాల్లో నడిపించాడు. చిన్నవాడు కదండి. చిన్నవాడికి ప్రక్కన ఆలోచనకర్తలు ఉంటారు. నువ్వు ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. వాళ్ళు కూడా సరైన గైడెన్స్ ఇవ్వలా. ఈ రాజ్యం స్థిరంగా ఉండాలంటే, ఈ రాజ్య పరిపాలన ఎలా ఉండాలో ఆలోచనకర్తలు ఆలోచన చెబుతారు. వీళ్ళ ప్రక్కనున్న ఆలోచనకర్తలు కూడా ఎలాంటి వాళ్ళంటే లైన్ తప్పించేశారు మనిషి అని. మనిషి ఎప్పుడైతే లైన్ తప్పారో ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ పూర్వము మీరు విడిచిపెట్టిన మీరు అన్య దేవతల మరలేం చేయాలి, మీరు ఆరాధించాలని ఆ తప్పుడు సమాచారాన్ని ప్రవేశపెట్టాడు మనిషి. ప్రవేశపెట్టడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలంట మోసంలోకి తీసుకెళ్లిపోయాడంట ఈ మనిషి. 9వ వచనం. ఈ ప్రకారము మనిషే 33:9. ఈ ప్రకారము మనిషే యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించుటకు కారకుడాయను. ఏమయ్యాడంటండి ఈయన? అక్రమముగా ప్రవర్తించుటకు, మరి ఎక్కువగా అక్రమముగా ప్రవర్తించుటకు మనిషే కారకుడాయను. దేవుడు అక్రమంగా చూస్తూ ఉంటాడండి. అక్రమంగా ఒక మనిషి ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? కొంత సమయం ఇస్తాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ అని కొంత సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో ఏం చేయాలంటే ఒక మనిషి పశ్చాత్తాపంలోకి వెళ్ళాలి, ఒక మనిషి బాగుపడే విధానంలోకి వెళ్ళాలి. ఈ మనిషే ఆయన మైండ్ చేంజ్ అవ్వడమే కాకుండా ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ యూదులని అర్థం. యోధా ప్రజలు పరిపాలన చేసే మనిషే కనుక యూదులను కూడా సరి అయిన మార్గం నుండి మార్గాన్ని తప్పించి పూర్తిగా వాళ్ళ తప్పుడు మార్గం నడిపించడానికి కారకుడాయను. అందువల్ల ఏం జరిగింది? 11వ వచనం 33:11. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను.
మనిషే తప్పించుకొని పోకుండా మనిషే తప్పించుకొని పోకుండా అష్షూరు యొక్క రాజుల చేతికి వారిని అప్పగించను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని ఏంటంటే ఒక రాజును ఏం చేశారు? గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ మనకి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనెను. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొర్రపెట్టగా ఆయన మనిషి విన్నపములను ఆలకించెను. 11వ వచనం కూడా చదవండి. మరలా ఈ మనిషిని యెరూషలేములోనికి అతని రాజ్యములోనికి అతన్ని బబులోను నుండి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు మనిషి ఏమంటాడంటే యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకునేను. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడు తెలుసుకునేది? రోడ్డంపటి గులకరాళ్ళు ఉన్నాయ్యా చూసి నడువు అన్నాం. మా కళ్ళు వెండి చూసి నడవటం మాకు కుదరదా? అవి చెప్పేలే అయ్యా, గులకరాళ్ళు ఉండే చూసి నడువు అని చెప్పానయ్యా. తప్పేముంది? ఆ గులకరాళ్ళు ఉన్న సంగతి మాకు తెలియదంటే నడవటం 2 పళ్ళు ఎదురు ఊడిపోయినాడు గులకరాయి తగిలి, ఎదురు దెబ్బ తగిలి. పెద్దోళ్ళు చెప్తారు. పెద్దోళ్ళు ఎందుకు చెబుతారంటే మన మంచి కోసం చెప్తారు, చెడిపోవడం కోసం చెప్పరు. ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు. దాన్ని నువ్వు మంచిగా తీసుకుంటావు, చెడ్డగా తీసుకుంటావు, అది నీ ఇష్టం. అది నీ మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది. అది నీ ఇష్టం. బాగుపడాలనుకున్నావా? దేవుని మాట విను. బాగుపడకూడదు అనుకుంటే వినవలసిన అవసరం ఏమీ లేదు. ఈ మనిషే యోధావారిని పరిపాలన చేయడానికి వచ్చాడు. యోధావారు అంటే మామూలు వ్యక్తులండి. యోధావారు అంటే దేవుని పిల్లలు. యోధా అనగా స్తుతి అని అర్థం. యోధావాళ్ళు స్తుతించేవాళ్ళు, ప్రార్థనాపరులు. వాళ్ళ మీద ఈయన రాజుగా ఉంటే, రాజుగా ఉన్న ఈయన మా నాన్నగారు ఎలా పరిపాలన చేశాడో, మా నాన్నగారు ఎలా క్రమంగా జీవించాడు దేవుని కొరకు, నేను కూడా అలా జీవించాలని ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా ఆ రాజ్యంలో ప్రవర్తించాడు. దేవుడు వెళ్ళగొట్టిన వాళ్ళని మరలా రప్పించి ఇష్టానుసారమైన మార్గంలోకి నడవటానికి, యూదులందరినీ మార్గం తప్పించడానికి, తప్పుడు మార్గంలో వీళ్ళందరూ నడిపించడానికి కారకుడయ్యాడు. వినండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు ఇక్కడ అర్థమైంది. ఎంత కారకుడయ్యాడు కదా. ఎంత కారకుడైతే ఆయన మీద శిక్ష వచ్చింది. బబులోను ప్రాంతం నుండి, అష్షూరు ప్రాంతం నుండి రాజులు వచ్చి తీసుకొని బబులోను ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గొలుసులతో బంధించి తీసుకెళ్ళిపోయారు. గొలుసులతో ఎప్పుడైతే బంధించి ఒక మనిషిని లాక్కెళ్తున్నారో ఎట్లా ఉండిద్దండి? ఎవరినన్నా ఒక మనిషిని గొలుసుతో బంధించి లాక్కెళ్తుంటే ఎట్లా ఉండిద్ది? అయ్యో గొలుసుతో బంధించి లాక్కెళ్తున్నారంటారా? ఏం చేశాడో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ గొలుసుతో బంధించి లాక్కెళ్తున్నప్పుడు తన మైండ్ సెట్ ఆలోచనలకు వెళ్ళిపోయింది. మనిషి మైండ్ సెట్ ఆలోచనలకు వెళ్ళిపోయింది. నాకెందుకు వచ్చింది ఈ కర్మ? 12 సంవత్సరాల వయసులో నేను రాజు అయ్యాను, చిన్నపిల్లడప్పుడే. 55 సంవత్సరాల పరిపాలన చేశాను. ఇంత పరిపాలన కాలంలో వేరే దేశము వారు వచ్చి యోధా దేశానికి రాజుగా ఉన్న నన్ను గొలుసులతో బంధించి తీసుకొని పోతున్నారు. ఏంది నాకు ఈ బాధ? ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి అని ఒక్కసారి ఆలోచనకు వెళ్ళిపోయి అతను ఆలోచనలో ఏం చేశాడంటే రాంగ్ ఆలోచన చేయొచ్చు. మళ్ళీ ఈయనేం చేస్తారు? రాంగ్ ఆలోచన చేయొచ్చు. నేను పక్కన దేశాలను లేవనెత్తుకొని మీ అంత చూస్తాను, నన్ను నేను విడుదలైన తర్వాత అనుకోవచ్చు. అలాంటి రాంగ్ ఆలోచనలు రాకుండా ఈయన రైట్ వేలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏది రైట్ వే? 12వ వచనం చెప్తాడు, మనిషి శ్రమలో దేవునిని బ్రతిమాలెను.
ఎందుకంటే ఆయనే దాగుచోటు, ఆయనే శ్రమలో నుండి దాచేవాడు, శ్రమలో నుండి విడిపించేవాడు, ఇబ్బందుల్లో నుండి విడిపించేవాడు, కష్టకాలంలో నుండి విడిపించేవాడు, అవమానముల నుండి విడిపించేవాడు, నిందల్లో నుండి విడిపించేవాడు, నిట్టూర్పుల్లో నుండి విడిపించేవాడు. ఈ విషయము సంఖ్యలు పడ్డ తర్వాత అర్థమైంది ఎవరికి? మనిషికి శ్రమలో నేను ప్రార్థన చేస్తాను అని. శ్రమలో ప్రార్థన చేయగలే దేవుని ప్రేమ వెంటనే ఆయన ఎంత కమ్ముకుందో చూడండి. ఒరే నాయన, యోధా వారందరూ మార్గం తప్పిపడ్డా, నువ్వు కారణం కదా, ఈ శ్రమ నీకు తగిందే అన్న దేవుడు ఆయనంట ఎంతగానో తగ్గించుకొని, తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేదు నాయన, నీవే నా దిక్కయ్యా. నేను ఎంతవరకు నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను, ఎంతవరకు నా ఇష్టానుసారంగా నా రాజ్యాన్ని పాలన చేశాను, ఎంతవరకు ప్రజలందరినీ తప్పుడు మార్గంలో నడిపించాను. ప్రభువా నీవే నా శరణ్యం, నీవు తప్ప నాకు బ్రతుకు లేదయ్యా అని దేవుని పాదాల దగ్గర తను ఎంతగానో తగ్గించుకొని మొరపెట్టగా దేవుడు మనిషి మరణను ఆలకించి శ్రమలో నుండి విడిపించి బబులోను నుండి మరలా తీసుకొచ్చి తన రాజ్యాన్ని మరలా తన చేతికి అప్పగించాడు. దేనిలో నుండి దేవుడు మనల్ని దాస్తాడు అంటే దాగు చోటుగా ఉన్న యేసు ప్రభు. యేసు ప్రభు కన్న పేరుల్లో మరొక పేరు ఏంటంటే నా దాగు చోటు. ఆయన మనల్ని దాచేవాడు. దేనిలో నుండి దాచేవాడంటే శ్రమల కాలంలో నుండి దేవుడు మనల్ని దాస్తాడు. శ్రమలో నుండి మనల్ని విడిపించే దేవుడు. రాబోయే దినాల్లో భూమి మీద మహాశ్రమలు రాబోతున్నాయి. ఈ భూమి మీదకి బలమైన శ్రమలు, మహాశ్రమ నుంచి రాబోతున్నాయి. ఆ శ్రమలో నుండి దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. శ్రమల కాలంలో సంఘం ఉండదు. సంఘం ఎత్తబడుద్ది. విడవబడిన వారికి నలుగు అంటే విడవబడిన వారికి కుందు, ఎత్తబడిన వారికి అక్కడ విందు. 7 ఏండ్ల పరిశుద్ధులకు విందై పోతుంది, 7 ఏండ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏండ్ల పరిశుద్ధులకు విందై పోతుంది.
ఆ తర్వాత ఈ సువార్త ఉండదు. సువార్త త్వరలో ముయ్యబడే కాలంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సువార్త విచ్చలవిడిగా ప్రకటన చేసుకుంటున్నాం. సువార్తకు ఒక రోజున పులిస్టా పడబోతున్న రోజు ఉంది. నీకెవరు చెప్పలేక సువార్త చెప్పని రోజుల్లోకి మనం వచ్చేసాం. సువార్త కరువయ్యే రోజుల్లోకి మనం వచ్చాం. ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు, ఇలా జీవించు, యేసు ఎవరు, ఆయన ఏం చేస్తాడని వివరంగా చెప్పడానికి ఈరోజు సువార్త వినపడుతుంది. ఈ సువార్త ఒక రోజున వినపడిన కాలం వస్తుంది. చెప్పేవారు ఉండరు, వివరించేవాళ్ళు ఉండరు, మార్గం చూపించేవాళ్ళు ఉండరు. మార్గం చూపించేవాళ్ళు ఉన్నప్పుడే, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే మన కుటుంబాన్ని మనం బాగు చేసుకుందాము గాక. దేవునికి స్తోత్రం. ఈ మనిషి చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడా? మనిషే పరిస్థితి ఏమైపోయింది? సంఖ్యలతో బంధించి బబులోనికి ఒక ఎట్లా తీసుకెళ్ళిపోయారంటే చెరకు తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోయారు. బానిసగా తీసుకెళ్ళిపోయారు ఒక రాజుని. శ్రమలో ఉండి మనిషి యెహోవాకు మొర్రపెట్టి తన్ను తాను తగ్గించుకొని ఎప్పుడైతే కన్నీరు గార్చాడో, అయ్యా నీవే ప్రభువా మమ్మల్ని విడిపించేది, నీవు తప్ప మాకు దిక్కు లేదయ్యా, నీవే మా దిక్కయ్యా, నీవే మా దాగు చోటు, నీవే శ్రమలో నుండి ఆపదలో నుండి విడిపించేవాడు నీవేనయ్యని ఎప్పుడైతే మనిషి దేవుని వైపు చూశాడో, కోల్పోయిన రాజ్యాన్ని మరలా తిరిగి మనిషికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు మనల్ని దాచేవాడు. దాచే చోటు ఆయనే. నేను దాచే చోటుని, నేను దాచేవాడిని, నా దాగు చోటు నీవే. యేసు ప్రభు ఈ రోజున ఎవరని ధ్యానం చేస్తున్నామంటే ఆయనే మనల్ని దాచేవాడు. దేనిలో నుండి? శ్రమలలో నుండి దాచేవాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. 25వ అధ్యాయం 3వ వచనం. అంటే ముందు వచనానికి వెళ్లకుండా మీరు ఎక్కడి నుంచి చదవాలంటే దరిద్రులకు కలిగిన, అక్కడి నుండి చదవండి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, జాగ్రత్తగా, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను అంటే ఆదుకునేవాడిగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వేడి తగలకుండా నీడగాను నేనుంటినే. దేవుడు ఎవరు? ఆయన శ్రమలో దాచే దేవుడు. దరిద్రులకు కలిగిన శ్రమలోని ఉండి వారికి శరణ్యముగా ఉంటాను అంటే ఆదుకునేవాడుగా ఉంటా. దరిద్రతలో ఉండి బాధపడి, కష్టకాలంలో ఉండి బాధపడి, నిట్టూర్పులో ఉండి బాధపడి, దరిద్రత స్థితిని అనుభవిస్తున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళకి దేవుడు అన్నాడు, నేనే శరణ్యం, నేనే దిక్కుగా ఉంటాను, నేనే వాళ్ళకి దిక్కుగా ఉంటాను. దరిద్రత అంటే ఏంటండి? దాని అర్థం ఏంది? అసలుకేమి ఏముండవు. ఒకటి ఉంటే ఒకటన్నా ఉండదంటే ఒకటి కూడా ఏముండవు. అంత దరిద్రత. ఆ స్థితిలో ఒకవేళ నువ్వు దేవునికి మొర్ర పెడితే, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు నీవు దేవునికి మొర్ర పెడితే దేవుడు అంటాడు, నేనే శరణ్యముగా ఉంటాను, నేనే ఆదుకునేవాడుగా ఉంటాను. లాజరు అని ఒక దరిద్రుడుండెను. అతడు ఒళ్ళంతా కురుపులతోనూ, ఆ కురుపులు రసిగారత అలాగ ఉండేవాడుగా ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆయన కురుపులను నాకుచూ ఉండెను, ఏగల బుయ్యమంటని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, దరిద్రతలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే పెట్టుకున్నాడు. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. దరిద్రుడి కోసం ఏమన్నా ఆయన ఆత్మ కోసం దేవదూతలు వచ్చినాయి, ధనవంతుడి కోసం ఏమన్నా పాతాళాన్ని తీసుకెళ్లే దోతలు వచ్చినాయి. దరిద్రతలో ఉన్నా కూడా
నీవు ఒకటుండి ఒకటి లేనట్టుగా ఇబ్బంది పడుతున్నట్లున్నా కూడా నీవు కానీ ప్రార్థన చేసినట్లయితే బైబిల్ చెబుతుంది, దరిద్రతలో నేను వారికి శరణ్యముగా ఉంటాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగా ఉంటాను. ఏమి తగలకుండా? గాలి వాన తగలకుండా. గాలి వాన అనేది అదొక శ్రమ. అది తగలకుండా నేను వారికి ఆశ్రయముగా ఉంటాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటాను. నేనే వాళ్ళకి శరణ్యం, నేనే వాళ్ళకి నీడ, నేనే వాళ్ళకి ఆశ్రయముగా ఉంటాను. దేవుని యొక్క పాద సన్నిధానంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఒకవేళ దీన స్థితిలో ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, రేపేందో నీకు జరగన పరిస్థితుల్లో ఉన్నా, ఈ రోజు కూడా సరిపోయిన స్టేజి నీకు లేనట్లుగా ఉన్నా, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను ఆపద కాలంలో, శ్రమ కాలంలో దాచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను తన దివ్యనయ్యనా. సరే, దేవునికి స్తోత్రం. దరిద్రులకు కలిగిన శ్రమలో నుండి వారిని విడిపించి వారికి శరణ్యముగా ఉంటాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగా ఉంటాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటాను, నేనే వారిని దాచేవాడను. కనుక మనం ఏం చేయాలంటే, నువ్వు ఎవరెవరినో ఆశ్రయించడం కంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన ఫలించకపోయినట్లుగా కనపడకపోవచ్చు, నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు అంత సమాధానం వచ్చినట్లుగా ఉండకపోవచ్చు. నిరాశ చెందవలసిన అవసరం ఏమీ లేదు. చేస్తూ ఉండు, చేస్తానే ఉండు. దేవుడు నీ ప్రార్థన వినేవాడు కనుక ఒకవేళ వెంటనే నీకు జవాబు రాకపోయినా, వెంటనే నీకు సమాధానం రాకపోయినా ప్రార్థన చేయడం మానొద్దు. ప్రార్థిస్తూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఒక సమయం వచ్చింది, నీ ప్రార్థనలన్నీ మూటగట్టబడి అది ఆశీర్వాదకరంగా మార్చబడి నీ దగ్గరికి వస్తుంది. ఆలయములో ఆయన నా ప్రార్థన ఆలకించి నా శ్రమలో నన్ను విడిపించి ఆయన నన్ను గొప్ప చేసెను. ఒకరోజు చెప్పుకుంటాం, దేవుడు నిన్ను గొప్ప చేయాలి అన్నా, దేవుడు నిన్ను తృప్తిపరచాలి అన్నా,
సమృద్ధిని ఇవ్వాలి అన్న, ఒకరోజు కష్టపడతాను నీవు, సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు. కష్టంలోనే అలా ఉంచడు దేవుడు, బాధలోనే ఉంచడు. నువ్వు నిట్టూర్పు విడుస్తూ కన్నీళ్లు గారుస్తూ నా బ్రతికేంది ఎలాగైపోయింది, నేనేంది ఎలా అయిపోయాను, నా స్థితి ఇంతేనా అని అలా నువ్వు కురికిపోతున్న నీవు ప్రార్థించినట్లయితే నువ్వు ఊహించని ఆశీర్వాదంలోకి ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమలో నుండి విడిపించే దేవుడు. శ్రమలో ఉన్న వాళ్ళని విడిపించి ఆయనే దాచి గొప్ప చేస్తాడని చెప్పారు. ఒక విషయం చెప్పారు, అన్ని చెప్పలేదండో, కొన్ని మాటలు చెప్పే మీకు కొన్ని మాటలు చెప్పాను. యెహోషాపాతు రాజు పరిపాలన కాలంలో 3 దేశాలు వారు వస్తే వాళ్ళు కూడా 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక ప్రార్థన చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరములో నీ ఎదుటను నిలవబడి దేవుని సన్నిధానంలో నిలబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడలా నీవు మా శ్రమలో మా ప్రార్థన ఆలకించి మమ్ములను రక్షిస్తావయ్యా. నిలబడి ప్రార్థన చేసుకున్నాడండి దేవుని సన్నిధానంలో. ఎవరెవరు నిలబడ్డాడు తెలుసా? రాజు ప్రభు సన్నిధానం నిలబడ్డాడు, పసిపిల్లలు ప్రభు సన్నిధానం నిలబడ్డారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అధికారులు అందరూ, యోధా దేశములో ఉన్న అధికారులందరూ దేవుని మందిరాన్ని ఆశ్రయించి, అయ్యా తీర్పు వచ్చినా, యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మా మీదకి సంభవించినా ఈ మందిరం ఎదుట నీ ఎదుట ఈ మందిరంలో నిలబడి మీ సన్నిధానంలో ప్రార్థన చేయటం వల్ల మా శ్రమలో నుండి నువ్వు విడిపిస్తావనే సంగతి మాకు తెలుసు. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలు మందిరంలో నిలబడి ప్రార్థన చేయాలి. ఎంతసేపు నిలబడి ప్రార్థన చేస్తావు? కూర్చో. ఏ పొద్దాక ఎంతసేపు నిలబడతావు? కాళ్ళు ఊరులు దిగుతాయి. కూర్చో. బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఊర్లు దిగవని. బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి నువ్వు డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినా, డబ్బులు కడతానికి వెళ్ళినా, కాళ్ళు ఊర్లు దిగి సాయంకాలం ఒక్క ఒప్పరించుకొని వస్తావు. మామూలు ఉండదు అక్కడ ఎవరు, అందరు ఇన్స్పెక్షన్సే. అదో నెట్టుకు బాగండి, ఎదురెదరండి, అన్నం టైం అయింది, అన్నం అయిన తర్వాత రండి, సాయంకాలం అయింది. కాడు ఊర్లు దిక్కేముంది? నిలబడు, దేవుని సరి నిలబడు, దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? యేసు ప్రభు ఎవరంటే ఈ రోజున మనల్ని దాచేవాడు. నా దాగుచోటు ఆయనే. దేవునికి స్తోత్రం. దేనిలో నుండి దాస్తాడంటే శ్రమలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనకు ఆశ్రయముగా ఉండి మనల్ని రక్షించేవాడుగా ఉంటాడని ఒక విషయం చెప్పాను. రెండో విషయం చెప్పేసి ముగిచ్చేస్తారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. తొందరపడబాకండి, నేను 2 వచనాలు చెబుతాను, చెప్పిన దాకన్నా గాలి పీల్చుకోండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ఒకటి తీసుకోండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం ఒకటి తీసుకోండి. ఒకటైన తర్వాత ఒకటి చదవండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. ఎక్కడా అని జ్యోతిపుడు. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. నా దాగు చోటు నీవే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు ఆలోచించేయకుండా మళ్ళీ రెండో వచ్చినవా అంటే 27:12. సరే. బుద్ధిమంతుడు అపాయమును చూసి
దాగును, జ్ఞానం లేని వారు యోచింపక. ఆంబోతు ఒకటి వస్తుంది, అది పొడిసే ఆంబోతు, దాన్ని ఎదురు వెళ్ళబాకండి అని చెప్పారు పెద్దలు. ఆంబోతును వదిలేశారండి. అది ఎద్దులు పొడుస్తుంది, మనుషులు కనపడినా పొడుస్తుంది, అందువల్ల ఆంబోతు వస్తున్నప్పుడు దాన్ని ఎదురు వెళ్ళబాకండి అని చెప్పారు పెద్దలు. ఆంబోతు వస్తుందా? మనుషులు పొడుస్తుంది, అది ఎద్దులు కూడా పొడుస్తుందా? ఆంబోతు వస్తుంది. ఆంబోతు వస్తే నేనేమో కూర్చోలేట, ఎలగొడతా అని చూసింది. పైన కిందకి స్కానింగ్ చేసింది. ఏందిరా నేను అందరిని పొడుస్తుంటే ఇదేని మామూలుగా వస్తున్నాడని చెప్పేసి చిన్నగా వెళ్ళిపోయి మామూలుగా అట్లే పట్టపదేశం. అర్థమవుతుందండి? బుద్ధిమంతుడు అపాయము వచ్చుడు చూసి దాగును. ఎక్కడ దాగాలో చెప్తాను, ఎక్కడ దాగాలో చెప్తున్నా ఇప్పుడు మీకు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి దాగును. 27:12 కూడా అదే మాట ఉంటుంది. ఇప్పుడు చదవకండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి దాగును. ఏలియా బలమైన ప్రార్థనాపరుడు, రోషం కలిగిన వాడు. బయలు ప్రవక్తలని మోసకోత కోసిన వాడు. 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. 19వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసినదంతయును అతడు బయలు ప్రవక్తలందరినీ ఖడ్గము చేత సంపించిన సంగతిని ఆహాబును ఆయన భార్య అయిన యెజెబెలునకు తెలియజేయగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకి, ఇదే టయానికి నేను నీ ప్రాణమును, వారిలో బయలు ప్రవక్తలు ఎలా చంపారో వారిలో ఒకరి ప్రాణమును తీసినట్లుగా నీ ప్రాణం తీస్తానని యెజెబెలు రాణి చెప్పింది. ఏలియా ఎలాంటి వాడంటే ఆకాశం నుండి అగ్ని దించిన ప్రవక్త. నేనే దైవజనునైతే నిన్ను 50 మందిని దహించును కాకంటే ఆయన ప్రార్థన విని 50 మంది దహించబడ్డారు. అలాంటి ప్రవక్త. ఏలియా జీవించే కాలంలో 2 తలంపుల మధ్య జనం జీవిస్తున్నారు. బయలు దేవుడైతే బయలును ఆరాధిద్దాం, సర్వశక్తిమంతుడు దేవుడైతే సర్వశక్తిమంతుడిని ఆరాధిద్దామని ఒక బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠాన్ని కట్టి మీరు ఆరాధించండి. దాదాపు 800 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ. 400 మంది వీళ్ళు, 450 మంది ఇంకొకడు, 850 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. బయలుకి సంబంధించిన వాడు. వీళ్ళు ఏం చేశారంటే ఒక బలిపీఠం కట్టి అక్కడ వధించి ఒక దానిని అగ్ని నీళ్ళలో పోసి, దాన్ని నీళ్లు పోసి, అగ్గి పుల్ల సహాయం లేకుండా, పెట్రోల్ సహాయం లేకుండా మీ దేవుని అగ్ని వచ్చి దాన్ని దహించాలి. అది పనివాడకు. ఉదయం నుండి ప్రార్థన చేస్తున్నాను, బయలా రా దహించు, బయలా రా, బలిపెట్టి మీద మాంసం దహించు, బయలా రా. బయలు రా, చేతులు కోసుకున్నారు. రక్తం కారిపోతుంది. 850 మంది కదండి, 850 మంది చేతులు కోసుకుంటారు, రక్తం కారిపోతుంది. బయలారా బయలురా, బయలురారు కానీ నేను చూస్తానని ఈయన సాయంకాలం వేళ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠాన్ని వాళ్ళు ఎలా పెట్టారో ఈయన కూడా అలాగే పెట్టి ఆ నీళ్లతో నింపి ఆ మాంసం పెట్టి, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తూ నేను నీ సేవకుడినై ఉన్నానని వీళ్ళు కళ్ళు తెరవబడినట్లుగా నీ అగ్ని రాని ప్రభు అని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చేసి బూడిదించేసింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ బయలు ప్రవక్తలు ఉన్నారే 400 మంది వాళ్ళు, 450 మంది ఇంకొకళ్ళు, ఈ మొత్తాన్ని ఓసపోత పోయించేశాడు. మీరు అనవసరం రా క్యాండిడేట్లని. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఈ సంగతి ఇజ్రాయేలీ రాజుగా ఉన్న అహాబుకు, రాణిగా ఉన్న యెజెబెలుకు తెలిసింది. రేపు ఇదే సమయానికి బయలు ప్రవక్తలను ఎలా అయితే చంపావో నేను కూడా నీ ప్రాణమును తీస్తానని చెప్పగలే
ఈయన ఒక ప్రార్థన చేయొచ్చు. ఏమని ప్రార్థన చేయొచ్చు అంటే, ఆళ్ళలో ఒకదానిగా నిన్ను చేస్తారు అనొచ్చు. లేకపోతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి 50 మంది దహించినట్లు ఓ యెజబెలా నిన్ను కూడా దహించవచ్చు అనొచ్చు. అనలా. అనకుండా ఈయన ఏం చేశాడంటే, బదరీ వృక్షం కింద అంట పడుకున్నాడంట. మరణాపేక్ష కలిగిన వాడే, ప్రభువా ఇక అనవసరం ప్రభువా అని పడుకున్నాడు. దేవదూత వచ్చి ఆహారం పెట్టింది, తిని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఆహారం తీసుకొచ్చింది దేవదూత. మళ్ళీ ఆహారం తీసుకొస్తే దేవదూత అంటది, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, తిను అనగా మళ్ళీ రెండోసారి తిన్నాడు. తిని 40 పగలు 40 రాత్రులు ప్రయాణం చేసి హోరేబు అన్న ఆ దేవుని పర్వతం అనబడిన పర్వతానికి వెళ్ళిపోయాడు. పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ ఏలియా దాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు ఆపదలో దాగి ఉండును. నేను అంతమంది ప్రార్థన చేస్తే 50 మంది దహించబడ్డారు కదా. నేను ప్రార్థన చేస్తే ఆకాశం దగ్గర వచ్చి ఈ బలిపీఠ మీద మాంసం కూడా దహించింది కదా. మళ్ళా నేను ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే యెజబెలు కూడా అక్కడే అయిపోవాలా అలా. బుద్ధిమంతుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే, దూరంగా వెళ్ళిపోయి దేవుని పర్వతం అనబడిన హోరేబు ప్రాంతానికి వెళ్ళిపోయి దాగి ఉంటే, దాయబడిన దేవుని సన్నిధానంలో దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడటానికి దగ్గరికి వస్తే శిలలో చిన్నాభిన్నమైపోయినాయి, రాళ్ళు తట్టుకోలేకపోయినాయి దేవుని యొక్క ఆ ప్రభావానికి. అలా దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. తన బిడ్డలతో మాట్లాడే దేవుడు ఎక్కడ నుండి మాట్లాడతాడో లాస్ట్ మాట చెప్తాను. తన బిడ్డలతో మాట్లాడే దేవుడు ఎక్కడ నుండి మాట్లాడతాడో ఆఖరి మాట చెప్తాను. 81వ కీర్తన 7వ వచనం. 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలములో ఉండి నీకు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగే చోటులో నుండి నీకు నేను సమాధానం చెబుతున్నాను. ఉరుములు ఎక్కడి నుండి వస్తున్నాయో, ఉరుములు దాగే చోటులో నుండి నేను నీతో మాట్లాడుతున్నాను. ఏలి ఎక్కడ దాగి ఉన్నాడు? దేవుని పర్వతమనబడిన హోరేబులో దాగి ఉన్నాడు. 19వ అధ్యాయం 15వ వచనం, 9వ వచనం, 9వ వచనం చూడండి. 9:15. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి ఆ గుహలో దాగాను. బస చేయటం అంటే దాగాను. సారీ, బుద్ధిమంతుడు ఆపద రావటం చూసి దాగును. కొంతకాలం వెయిట్ అండ్ సీ, నిరీక్షణతో చూడాలి, దాగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థనకు ప్రతిఫలాలు దేవుడు కలుగు చేస్తాడు కనుక నీవు దాయబడి ఉండాలి. బుద్ధిమంతుడు ఆపద రావటం చూసి దాగి ఉండును. ఈయన ప్రార్థన చేయొచ్చుగా, బలిపీఠం మీద ఉన్న బుగ్గిని దగ్గించినట్లుగా యెజబెలు నిన్ను కూడా రేపు సాయంకాలానికల్లా ఇదే టయానికి నన్ను చంపేస్తానంటే దేవుడు నిన్ను చంపడం రేపు ఇదే టయాన్ని చంపుతాడని ఒకవేళ ఆయన మోకరించవచ్చు. ఒక రాణి యెజబెలు, కసాయి రాణి, కసాయి మనిషి, యువత ఎందుకని వెళ్ళిపోయి అక్కడ దాయబడి ఉన్నాడు. దాయబడి ఉన్న ఈయన దేవుని సన్నిధానంలో దాయబడి ఉన్న ఈయన ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒరే బాబు, నువ్వు చేతగాని వాడుగా దాయబడలా. దాయబడటం కూడా, అలా దాక్కోవటం కూడా సమయాలు సందర్భానుచితంగా ఇది నీకు మేలే. నిన్ను వదిలిపెట్టను నేను. దాయబడి ఉన్న ఆ మనిషి చేత దేవుడు అనేక మందిని అభిషేకించేవాడుగా చేశాడు. నువ్వు చేత కాబట్టి పరిగెత్తే వల్ల దేవుడు దాయబడ్డాడు. యెజబెలుతో నాకెందుకని, ఈ కసాయరాణితో నాకెందుకని దాయబడ్డాడు. దాయబడిన ఆ మనిషి ద్వారా దేవుడు ఏం చేశాడో 15వ వచనం 16వ వచనం చూడండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి ఒక మనిషి అక్కడ ఉన్నాడు, ఆయనకి పట్టాభిషేకం చేయి.
నువ్వు అభిషేకించాయన్ని అభిషేకించేవాడుగా ఏలియాని దేవుడు చేశాడు. కొంతకాలం దేవుని బిడ్డలు దాయబడి ఉండాలి, మరుగుగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, నీవు దైవ సన్నిధానంలో ఉండాలి, దాయబడి ఉండాలి. ప్రభు సన్నిధానంలో మీరు దాయబడి ఉందురుగాక. బుద్ధిమంతుడు అపాయవంతుడు చూసి దాగి ఉండను. ఇంక నేను వాక్యాన్ని ముగింపులకు తీసుకొచ్చాను కాబట్టి మామూలుగా 2 రిఫరెన్స్లు నేను చెప్తాను, మీరు చదవబాకండి. బైబిల్ ఏం చెబుతుందంటే, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను ఏ అపాయము నీ దగ్గరికి రాదు. 91వ కీర్తనలో ఉంటది ఈ మాట, 7వ వచనంలో. 10వ వచనంలో రాయబడిందంటే, నీకు అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎప్పుడు? 91వ వాడు చెప్తాడు, మహోన్నతిని చాటున నువ్వు ఉండాలా, దాయబడి ఉండాలా. మహోన్నతిని చాటున నీవు దాయబడి ఉండాలా. అప్పుడు మాత్రమే అపాయాల్లో నుండి విడిపిస్తావు. దేవుడు దేనిలో నుండి తన బిడ్డలను దాస్తున్నాడంటే, శ్రమలలో నుండి తన బిడ్డల్ని కాపాడి ఆయన దాస్తాడు. అపాయాలలో నుండి దేవుడు తప్పించి తన బిడ్డల్ని దాస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరంటే, ఆయన దాచే దేవుడు తన బిడ్డల్ని. నా దాగు చోటు ఆయనే. ఈ మాటల్ని దేవుడు మన హృదయంలో ముద్రించి భద్రపరచునుగాక. తరలవచ్చండి, ప్రార్థించండి. తరలవచ్చు. మహిమ స్వరూపమైన మా ప్రియ పరలోక దేవా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రాలు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన స్ఫటికము వంటి బండాని, పరిశుద్ధమైన బండాని. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు సర్వ సృష్టి మీద అధికారం కలిగిన వాడిని, దయ్యాల మీద, రోగాల మీద అధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు కాపరి అని. యేసుక్రీస్తు ఎవరు అంటే విమోచకుడని. ఈ రోజున నా దాగు చోటు నీవేనని మేము విన్నాము. శ్రమంలో ఉన్నప్పుడు రాజును ప్రార్థన చేసిన వారి అపరాధములను క్షమించి మరలా మనిషి రాజ్యాన్ని మనిషికి అప్పగించారు. యెహోషాపాతు కాలంలో యోధావారి ప్రార్థన ఆలకించి వారి శ్రమలో నుండి విడిపించి వాడిని గొప్ప చేశారు. మీరు శ్రమలో నుండి విడిపించి వారిని దాచే దేవుడుగా ఉన్నామని, గణపరిచే దేవుడుగా ఉన్నామని రాత్రిలో అపాయాల నుండి దాచే దేవుడు అని, అపాయాల నుండి విడిపించే దేవుడు అని ఈ రాత్రి మీ స్వరాన్ని విన్నాం. యుద్ధబిడ్డ స్వార్థకు నీరు గట్టి ఫలింప చేయండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి అవసరతలు తీర్చండి. మీ బలమైన సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని, కుటుంబాలలో ప్రార్థించే బిడ్డలుగా, కనిపెట్టే బిడ్డలుగా చేయమని, దేవా మీ సన్నిధానంలో మీ బిడ్డలు కనిపెట్టే బిడ్డలుగా చేయమని, మీరు ఆశ్రయముగా, దుర్గముగా, శరణ్యముగా వాళ్ళకి మీరు ఉండేటట్లుగా వాళ్ళు పొందుకునే భాగ్యాన్ని దయచేసి ప్రభునిచ్చి నడిపించమని ఈ రాత్రి వేళ మీ స్వరాన్ని విన మీ బిడ్డలందరినీ దీవించవలసిందిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.